పిఎంపిఎల్ పుట్టమదన్న ప్రీమియర్ లీగ్ సీజన్ 1 గ్రాండ్ ఓపెనింగ్లో భాగంగా మన మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రి శాసనసభ్యులు పుట్టమదన్న గారు రావడం జరిగింది. దానిపైన కొందరు కాంగ్రెస్ నాయకులు విషం దిమ్మే ప్రయత్నం చేసి వాళ్ళకు నచ్చినట్టుగా రాజకీయ ధోరణిలోనే మాట్లాడారు. అది దాని గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను పిఎంపిఎల్ పుట్టమదన్న ప్రీమియర్ లీగ్ సీజన్ 1 నడిపేయడానికి అందులో ఒక ఆర్గనైజర్ని. మమ్మల్ని స్టార్టింగ్ మదన్న పిఎంపిఎల్ సీజన్ 1 పెట్టిన ఫస్ట్ రోజు నుండే అక్కడ జెండాలు కనబడడం వాళ్ళకు నచ్చక ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసిరు దాన్ని అడ్డుకోవడానికి. అయినప్పటికీ మేము కొంచెం దృఢంగా నిలబడి వాళ్ళు ఏం చేస్తారు, డిపిఎల్ అని పెట్టి 10 సీజన్లు నడిపించారు. ఏది దుద్దిల శ్రీపాదరావు టోర్నీ అని చెప్పి ధనవాడ అక్కడ పెట్టినారు. 10 సంవత్సరాలు 10 సీజన్లు నడిపించినప్పటికీ కూడా మా నాయకుడు పుట్టమదన్న గారు ఏ ఒక్క రోజు కూడా దానికి డీజేల్ వద్దు, వాటర్ వద్దు, టెంట్లు వద్దని ఎవరిని హింసించలే, ఎవరిని బెదిరింపులకు లోన్ చేయలేదు. కానీ ఇక్కడున్న శ్రీధరబాబు గారు, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు శ్రీనిబాబు ఎన్నో అరాచకాలకు ఆ భూమి ఇచ్చిన వారిని, అలాగే టెంట్ హౌస్ వాళ్ళని, జనరేటర్ వాళ్ళని, కరెంటు లేకుండా మేము కరెంటు లేకపోతే ట్రాక్టర్ బ్యాటరీలకు సైతం స్పీకర్లు పెట్టుకొని మా ప్రోగ్రామ్ సక్సెస్ కావడం చేయడం జరిగింది. అదే నిన్న మాట్లాడిన నాయకులు ఇద్దరు ఏమంటారంటే, ఒక అతనేమో ఈ ఆర్గనైజర్ను పుట్టమదన్న ఏక్సిపాయ్ అని చూపెడుతున్నాడు, ఆయన 12 సంవత్సరాలుగా నేను ఈ అధికార పార్టీలో ఉంటున్నా, ఈ పార్టీలో ఉంటున్నా, అందులో ఈ క్యాండిడేట్ లేడు, ఈ ఆర్గనైజర్ లేడు అని చెప్తారు. ఒక అతనేమో 30 మందిని 50 మందిని తీసుకొచ్చి ప్రతిసారి పైసలు దండుకొని పోతాడు అని చెప్తున్నాడు. అంటే వారిద్దరిలో మాట్లాడిన వారిలోనే సమన్వయం లేదు, వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. అదేవిధంగా ఇక్కడున్న యువతకు శరీర దారుఢ్యం పెంచడం కోసమో లేకపోతే వాళ్ళ మానసిక ఉల్లాసానికో ఉత్సాహానికో మేము ఈ పిఎంపిఎల్ సీజన్ 1 అని చెప్పి ఒక గొప్ప తరహాలో ప్రారంభిస్తే వారికి నచ్చక ఆ యువతను సైతం గంజాయి వాడద్దు, సిగరెట్ తాగద్దు, ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పాలే కానీ రాజకీయంగా మొదలు పెట్టద్దు అని చెప్తున్న ఈ నాయకులకు మేము చెప్తున్నాము. మొదటగా రాజకీయం చేసింది వీళ్ళు. పిఎంపీలు అడ్డుకోవడంలో రాజకీయ వాళ్ళకు ఉన్నత పదవులు ఉన్నాయని చెప్పి వారికి ఉన్న బలంతో ఇక్కడున్న స్టేషన్ కానీ ఇక్కడున్న నాయకులను కానీ మా మీదకి ఉసగొనిపింది రాజకీయంగా వాళ్ళు, మేము కాదు. మేము ఒక క్రీడను ప్రారంభించి దాన్ని సక్సెస్లో చేసాం. ఇంకో నాయకుడు మాట్లాడుకుంటూ ఏమంటాడంటే, అక్కడికి వచ్చిన నాయకులు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి వెళ్ళిపోవాలి కానీ రాజకీయం మాట్లాడద్దు అన్నాడు. అసలు ఆ నాయకుడికి ముందుగా తెలియాల్సింది ఏంటంటే, అది సీజన్ 1 స్టార్ట్ అయింది. సో దాన్ని ఘనంగా ప్రారంభించడానికి వచ్చారు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రాలేదు.